హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్లో దోసకాయ మునక్కాడ కలగలుపు వేసి కూర వండానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ దోసకాయకి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో చూద్దాం రండి. 1/2 kg చికెన్ తీసుకున్నానండి, నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఓ మీడియం సైజ్ దోసకాయ, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, 2 మునక్కాళ్ళు, మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర తీసుకొని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని దోరగా వేయించుకున్నానండి. చాలామందికి చికెన్లో దోసకాయ వేసి వండుతారని తెలియదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్లో దోసకాయ కానీ గోంగూర కానీ చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లో వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చికెన్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలాగా వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకున్నానండి. చూడండి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. ఈ ఉప్పు కారం ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్నాను. అలాగే దోసకాయ, మునక్కాడ, టమాటా ముక్కలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ ముక్కలను కూడా వేసి బాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. దోసకాయలో వాటర్ వస్తాయి కాబట్టి ఈ వాటర్తోనే ఒక 5 నుండి 10 నిమిషాలు మనం మగ్గించుకోవాలండి. నేనైతే లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ముందే వేస్తే ఏంటంటే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది చచ్చిపోతుంది అనమాట. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసి ఇప్పుడు నేను ఒకసారి కలుపుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు యాడ్ చేసుకుందామని అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకున్నానండి మెత్తగా. గోంగూర చికెన్ అయినా, దోసకాయ చికెన్ అయినా, లేక దోసకాయ మటన్ అయినా కానీ ఇలా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. నీచు స్మెల్ అన్నది రాదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక నేను ఒక 10 నుండి 15 నిమిషాలు ఉడకనిచ్చానండి కూర. ఇప్పుడు ఈ మసాలా అంతా కూరకు పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఒక 15 నిమిషాలు అలాగా మగ్గనిద్దామండి కూరని. చూడండి, మునక్కాడ దోసకాయ చక్క పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే కూర అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ దోసకాయ, చికెను, ఈ మునక్కాడ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా అమృతంలాగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.